10 ఏళ్ల తర్వాత మరో పోరాటానికి కరీంనగర్ వేదిక అవుతుంది. పార్లమెంట్ ఎన్నికల సమర శంఖం పూరించడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు గులాబీ దండు అస్త్రాలు సిద్ధం చేసుకుంటుంది. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన కరీంనగర్ గడ్డపై మళ్లీ ఉద్యమ స్ఫూర్తితో కేసీఆర్ అడుగులు ముందుకు వేయబోతున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమానికి కరీంనగర్ జిల్లా ఊపిరిపోసింది. ఈ ప్రాంతాన్ని ఉద్యమ నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సెంటిమెంట్ గా భావిస్తారు. టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత నిర్వహించిన సింహగర్జన సభ మొదలు ఆమరణ నిరాహార దీక్ష వరకు అన్ని కేసీఆర్ కరీంనగర్ గడ్డ నుంచే ఆరంభించారు. ఇదే సెంటిమెంట్ తో గత 10 ఏళ్లలో అనేక సంక్షేమ కార్యక్రమాలకు ఇదే గడ్డ వేదికైంది. ఇప్పుడు మళ్లీ 10 ఏళ్ల తర్వాత ఉద్యమాల పురిటిగడ్డ నుంచే మరోసారి కేసీఆర్ జంగు సైరన్ మోగించబోతున్నారు. మార్చి 12న జరిగే భారీ బహిరంగ సభ నుంచి పార్లమెంట్ ఎన్నికల సమరశంఖం పూరించబోతున్నారు. పదేండ్లు తెలంగాణను అన్ని రంగాల్లో కేసీఆర్ నెంబర్ 1 గా నిలిపితే ఈ కాంగ్రెస్ సర్కార్ మాత్రం వచ్చిన 3 నెలల్లో పరిస్థితిని తలకిందులు చేసింది. ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో ముందుకెళ్తున్న రేవంత్ సర్కార్ పై రాజకీయ యుద్ధాన్ని కేసీఆర్ ప్రకటించనున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఒత్తిడి చేయడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలను ప్రజాక్షేత్రంలో కరీంనగర్ సభతో ఎండగట్టనున్నారు. ఉద్యమ సమయంలో ఎలాగైతే ఊరు వాడను ఒక్కటి చేసి ముందుకు కదిలారో అదే స్ఫూర్తితో మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వ అన్యాయాలను, అక్రమాలను ప్రజల ముందు ఉంచనున్నారు. కాంగ్రెస్ అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చింది. రైతు భరోసా, 2 లక్షల రుణమాఫీ అమలు చేయకుండా రైతులను మోసం చేసింది. ఉద్యోగాల భర్తీ విషయంలో నిరుద్యోగ యువతను మోసం చేస్తోంది. 100 రోజుల్లోనే అన్ని హామీలు అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు వాటిని దాటవేసే ప్రయత్నం చేస్తుండటంపై ప్రజల ముందు దోషులుగా బీఆర్ఎస్ నిలబెట్టనుంది. కాంగ్రెస్ దొంగ వాగ్దానాలను, ముసుగు రాజకీయాలను ప్రజాక్షేత్రంలో తొలగించేందుకు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సిద్ధమయ్యారు. కరీంనగర్ నుంచి కాంగ్రెస్ పాలనపై యుద్ధం ప్రకటించి ప్రజల్లోకి వెళ్లేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేశారు. ఈ నెల 12న జరిగే సభ నుంచి బీఆర్ఎస్ శ్రేణులకు, క్యాడర్ కు పోరాటంపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.